సాధారణంగా ప్రతి గ్రామానికి, పట్టణానికి, నగరానికి సున్నా మైలురాయి అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన దేశానికి కూడా మహారాష్ట్రలోని నాగపూర్లో జీరో మైలురాయి ఉంది. ఒక ప్రాంతం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనేది ఈ జీరో మైలురాయిని బట్టే తెలుసుకోవచ్చు. అలాగే వేరే పట్టణాలకు, నగరాలకు దూరాన్ని కొలవాలంటే ఈ జీరో మైలురాయినే ప్రామాణికంగా తీసుకుంటారు. అంతటి ప్రాముఖ్యత గల సున్నా మైలురాయి హైదరాబాద్లో ఎక్కడుందనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియకపోవచ్చు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వారికి కూడా హైదరాబాద్ ప్రత్యేకతలు అంతగా తెలియకపోవచ్చు. మరి అలాంటి ప్రత్యేకత ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్ చుట్టుపక్కల రోడ్డు చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, లేకపోతే ఇక్కడ నుంచి కరీంనగర్ ఇన్ని కిలోమీటర్లు, నల్గొండ జిల్లా ఇన్ని కిలోమీటర్లు వస్తుంది అని మనం మైల్ రైల్ని చూస్తూ ఉంటాం. మరి ఆ మైల్ రైలన్నిటికీ మూలం ఎక్కడుంది? ఆ మైల్ రైలన్నిటికీ మూలం ఎక్కడుంది అంటే ఎవరికి తెలియకపోవచ్చు. మూలాలకి మూలం, దూరాలకి మూలం, దూరాన్ని కొలిచే మూలం ఎక్కడుంది అంటే హైదరాబాద్లో. మొత్తానికి భారతదేశానికి మొత్తానికి అయితే మనం నాగపూర్లో సున్నా మైల్ రాయి అనేది ఉందని తెలుసు. మరి హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్న సున్నా మైల్ రాయి ఎక్కడ ఉందో అందరికీ తెలియకపోవచ్చు. అది జీరో మైల్ రాయి కూడా అంటూ ఉంటాం. ఈ యొక్క మైల్ స్టోన్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. అసెంబ్లీ ఎదురుగా ఆపోజిట్లో మనకి పిల్లర్ నెంబర్ 1231, 1232కి మధ్యలో ఉన్న అంటే లకిడి కపూల్ నుంచి అసెంబ్లీకి వస్తున్న రూట్లో లెఫ్ట్ సైడ్లో మనకి ఈ సున్నా మైల్ రాయి అయితే కనిపిస్తూ ఉంది. ఈ సున్నా మైల్ రాయి అనే దానికి ఎంత ప్రత్యేకత ఉంది అంటే మనకి ఇంతవరకు ప్రాంతీయ ప్రాంతం నుంచి లేకపోతే విలేజ్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి మన యొక్క హైదరాబాద్ అనేది ఒక ఫారెన్ కంట్రీ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చి హైదరాబాద్ చేరుకున్నాం, హైదరాబాద్ సున్నా మైల్ రాయి దగ్గరికి వచ్చాము అన్నట్లుగా కొన్ని ఫోటోలు తీసుకొని వాళ్ళు చాలా మెమొరబుల్గా ఉంచుకునేవాళ్ళు. మరి ఈ యొక్క సున్నా రాయి అనేది ప్రత్యేకత ఎక్కడ మొదలైంది అంటే కులీ కుతుబ్ షా స్థాపించినటువంటి ఈ యొక్క హైదరాబాద్ నగరానికి ఎక్కడ మైల్ రాయి మొదలెట్టాలి అంటే ఇప్పుడు హైదరాబాద్ నగరం ఎక్కడ మొదలైంది, ఈ హైదరాబాద్ నగరం ఎక్కడి నుంచి కొలవాలి అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. బ్రిటిష్ కాలంలో వచ్చిన వాళ్ళు నాగరికతని ఎంత పెంచినప్పటికీ వీళ్ళందరికీ కూడా ఈ హైదరాబాద్ నగరం ఎక్కడ మొదలైంది అనేది, ఎక్కడ మొదలు పెడతాము అనేది సమస్యగా మారినప్పుడు వీళ్ళందరూ రాజులు లేకపోతే అఫీషియల్స్ అందరూ కలిసి ఒక టౌన్ హాల్ అనేది నిర్మించుకొని ఆ టౌన్ హాల్లో చర్చించడం, చర్చలు మొదలు పెట్టడం అండ్ చర్చలు జరిపి ఒక డెసిషన్ తీసుకునే ఒక టౌన్ హాల్ అనేది ఉండేది. ఆ టౌన్ హాలే కాలాంతరంగా మనకి ఈ యొక్క తెలంగాణ శాసనసభ అసెంబ్లీగా మార్పు పొందింది. ఈ యొక్క అసెంబ్లీకి ఎదురుగా ఒక గ్రానైట్ రాయితో ఈ యొక్క సున్నా మైల్ రాయిని అయితే స్థాపించారు. ఆ యొక్క అంటే ఈ యొక్క సున్నా మైల్ రాయి గ్రానైట్తో ఉన్న ఈ సున్నా మైల్ రాయిని ఈ యొక్క హైదరాబాద్ మెట్రో, హైదరాబాద్ రైళ్ళు అండ్ హైదరాబాద్ రోడ్లు విస్తరించిన తర్వాత ఈ యొక్క సున్నా మైల్ రాయి అనేది గ్రానైట్గా ఉన్న దాన్ని తీసివేయడం జరిగింది. తీసివేసిన తర్వాత ఇంకొంచెం ముందుకు జరిపి దీన్ని ఆల్ ఇండియా రేడియోకి కొంచెం దూరంలో లెఫ్ట్ సైడ్లో 1232, 1231 మధ్యలో అంటే పిల్లర్ నెంబర్స్ లెఫ్ట్ సైడ్లో దీని యొక్క సున్నా మైల్ రాయిని స్థాపించడం జరిగింది.